హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటన్ పాయాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వేసుకొని దంచుకోవాలి. ఇలా రోల్ అవైలబుల్లో లేని వాళ్ళు మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి, కొన్ని ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని దంచుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకుంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని వేసుకొని మొత్తం మసాలాని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా మసాలాను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకొని మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. పాయ అంటేనే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 విజిల్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా ముక్కలు ఉడికిపోయాయి. మటన్ పాయ రెడీ. ఈ మటన్ పాయ దోశ, రొట్టె, చపాతీ, అన్నంలోకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.